ఎలా ఉందండి గవర్నమెంట్ ఇప్పుడు దావోస్ పర్యటన పూర్తయింది. దీనివల్ల ఏమైనా పెట్టుబడులు వస్తాయంటారు ఆంధ్రాకి? పెట్టుబడులు వస్తాయి. కాకపోతే ఎవరికాళ్ళు వెంటనే అనేది రాదు కదా, ప్రాసెస్ ఉంటుంది కదా. దాని మీద లాంగ్ టర్మ్లో బాగుంటుందని అనుకుంటున్నాను. అంటే భారీ పెట్టుబడులు లక్ష్యంగానే దావోస్ వెళ్ళినట్టు చెప్తున్నారు. ముఖ్యమంత్రి కావచ్చు, ఐటీ మినిస్టర్ కావచ్చు. చాలా పారిశ్రామికవేత్తలను ఆకర్షించేందుకే ఇక చాలా అంటే వెళ్ళారు కదా. సో వెళ్ళినందుకు న్యాయం జరుగుతుందా? న్యాయం జరుగుతుందండి. ఎందుకంటే తెలంగాణకు మనకు తేడా ఏంటంటే వాళ్ళకి ఆల్రెడీ డెవలప్ అయి ఉన్నారు కాబట్టి కొద్దిగా ఈజీగా వాళ్ళకి ఫండ్స్ వస్తున్నాయి. మనకు కొంచెం వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయటం అంత వివరం అంతా కొంచెం కష్టపడుతున్నారు. మ్యాక్సిమం వస్తాయని మనం ఆశిద్దాం. ఎలా అనిపిస్తుంది సమావేశాల్లో చంద్రబాబు కావచ్చు, లోకేష్ కావచ్చు పాల్గొనే విధానం చూస్తుంటే గత ప్రభుత్వాల్లో జరిగిన టైంలో జరిగిన దావోస్ పర్యటనలకి ఈ పర్యటనకి తేడా ఏమైనా అబ్జర్వ్ చేశారు? అంటే రెస్పెక్టబుల్గా వాళ్ళ స్పీచ్ కానీ కన్విన్స్ చేయటం కానీ సబ్జెక్టు వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పడం కానీ తేడా ఉంటుంది. అప్పుడు గవర్నమెంట్ ఏంటంటే సరే మనం వెళ్ళాలి కాబట్టి వెళ్తాం, దాని వివరంగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి అంత అవగాహన తక్కువ, వాళ్ళకు కూడా అంత ఇంట్రెస్ట్. ఎలా అనిపిస్తుంది? ఇంకో పక్క గతంలో అప్పుడు చంద్రబాబు ఫస్ట్ టైం బిల్ గేట్స్ని కలిశారు. మళ్ళీ రీసెంట్గా దావోస్ పర్యటనలో కూడా బిల్ గేట్స్ని కలవడం జరిగింది. ఎలా ఉంటుంది అంటారు ఈ పరిణామం? అంటే పాత టైంలో ఏంటంటే అప్పుడు అంత నమ్మకం లేదు కదా జనాలకి. ఇప్పుడు నమ్మకం కలిగింది కాబట్టి ఫ్యూచర్ బాగుంటుందని ఆలోచనలో. ఎలా ఉందండి? 7 నెలలు అవుతుందండి కొత్త గవర్నమెంట్ వచ్చి, చంద్రబాబు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి. ఈ 7 నెలల పరిపాలన చూస్తే ఏమనిపిస్తుంది? అన్నీ కరెక్ట్ చేసుకోవాలి కదా, 1 by 1. వెంటనే మనకి రిజల్ట్స్ అనేది వెంటనే తెలియదు కదా. మా ఎక్స్పెక్టేషన్ బాగుంటుందని లాంగ్ టర్మ్. ఏంటి నమ్మకం ఏంటి? మీ ఎక్స్పెక్టేషన్ బాగుంటాయని చెప్తే కష్టపడి ముందు ఏదో వయసు అయిపోతుంది, మనం ఏదో రాష్ట్రానికి చేద్దాము, నేనేదో చేసుకోవాలనే ఫీలింగ్ కంటే మనం ఏదో చేద్దాం, నలుగురు ఏదో వెళ్ళేటప్పుడు కొంచెం మంచి పేరు తెచ్చుకుందాం అనే ఫీలింగ్ ఉన్నట్టుగా మాకు అనిపిస్తుంది. 100%. అంటే ఎవరి కాళ్ళు నాది అనుకోకుండా మన అనే ఫీలింగ్. ఇప్పుడు మనమైనా నాది అనుకునేదానికంటే మన అనుకునేదానికి ఎంత తేడా ఉంటుంది. అంటే మన రాష్ట్రం అనే ఫీలింగ్, ఏదో ఒకటి చేయాలని తపన కాబట్టి కనిపిస్తుంది చంద్రబాబులో. కాకపోతే వెంటనే మనం చెట్టేయంలోనే బాగుంటుందని. ఇప్పుడు మొన్న ఎవరో అన్నారు 20 సంవత్సరాలు నేను బతుకుతాడని. అంటే మనం సంపాదించే దేనికి మనం 10 సంవత్సరాలు బతుకుతాను, నాకు సరిపోదు కదా. నాకు ఉన్నది నేను నెక్స్ట్ ఎందుకు ఆలోచిస్తున్నా, మన పిల్లలకు కానీ మనకు కానీ ఉంటుందనే కదా. ఇంకా అలా ఆలోచిస్తే వాళ్ళకి ఎట్లా ఉన్నాయండి? రోడ్ల పైన కూడా దృష్టి సాధించారని చెప్తున్నారు. గుంతలు లేకుండా రోడ్లు పూడుస్తున్నారని చెప్తున్నారు. గ్రామాల్లో సీసీ రోడ్లు వేస్తున్నారని చెప్తున్నారు. ఆగిరిపల్లి వెళ్ళాను, వెళ్తే క్లియర్గా ఉంది. అక్కడ జనమే చెబుతున్నారు. మొన్న వెళ్తుంటే ఇవన్నీ గోతులు ఉన్నాయి, ఇవాళ బాగుందని. నిన్న వెళ్ళాను నేను. జనరల్గా గతంలో బాగాలేవా రోడ్లు? అంటే నేను డైరెక్ట్గా చూడలేదు కానీ జనాల ఫీలింగ్, వాళ్ళు చెప్పే వాళ్ళని బట్టి మనకు అర్థమవుతుంది. భారీ ఎక్స్పెక్టేషన్స్తో భారీ మెజార్టీతో ఈ కూటమి ప్రభుత్వాన్ని గెలిపించారు ప్రజలు, కూటమి పార్టీని. సో గెలిపించినందుకు ప్రజలు సాటిస్ఫాక్షన్తో ఉన్నారంటే ఏం చెప్తారు? అంటే మెజారిటీ % ఉన్నారు, ఒక 20% వాళ్ళకి ఆలోచనలు. వాళ్ళకి ఏంటంటే మనకి ఇప్పుడు గ్యాస్ ఉంది, మాకు వెంటనే ఇవాళే పడలేదు, అసలు ఈ బ్యాంకులో పడకుండా మాకు డైరెక్ట్గా ఇస్తే బాగుండు అనే ఫీలింగ్ ఉంది వాళ్ళకి. ఇంకా దాన్ని కూడా మనం ఏం చేయగలుగుతాం అన్న? ఇప్పుడు ప్రజెంట్ దావోస్ పర్యటన అయిపోయి చంద్రబాబు వచ్చేసారు. సో దావోస్ పర్యటనకు వెళ్ళినందుకు అంత డబ్బులు ఖర్చు అయినందుకు ఏమైనా ప్రతిఫలం ఉంటుందా? కంపెనీలు ఏమైనా తీసుకొస్తారా బాబు గారు? నమ్మకం ఉందా మీకు? ఇప్పుడు ఖర్చు అయిందని ఎవరు చెప్పారు భయ్య? ఇప్పుడు గవర్నమెంట్ ప్రోడక్ట్ ఎలా ఉండదంటే వెళ్ళాలి రావాలి, అది గత ప్రభుత్వం జరిగింది. ఇప్పుడైతే అచ్చంగా ఇన్కమ్ అందరూ కనపడుతుంది కదా, ఆల్రెడీ అవకాశాలు వచ్చినాయి. ఇప్పుడు ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది అందరికీ తెలుసు. అలాంటి ఏఐని అమరావతిలో లాస్ట్ వర్డ్ అమరావతిని అలా తీర్చిదిద్దారు. ఇప్పుడు ఏఐ అంటే ఇండియా మొత్తంలో అమరావతి కనపడుద్ది. ఏఐ అంటే టెక్నాలజీ కాదు, అమరావతి. డెవలప్మెంట్ ఉంటుంది అంటారు అమరావతి? ఏ అంటే డెవలప్మెంట్ కదా భయ్య, అమరావతి అంటే అదే కదా. అమరావతిలో ఫస్ట్ వర్డ్ లాస్ట్ వర్డ్ ఏంటి? అమరావతిలో లాస్ట్ వర్డ్ ఏ అంటే అదే. ఇండియా మొత్తంలో ఏ టెక్నాలజీ అంటే ఒక్క అమరావతిలోనే ఉంటుంది. 7 నెలల పరిపాలన చూస్తే ఏమనిపిస్తుంది మీకు? 7 నెలలు కాదు భయ్య, ఓవరాల్ పరిపాలన చెప్తున్నా నేను. నెక్స్ట్ 5 సంవత్సరాలు కాదు, నెక్స్ట్ 5 సంవత్సరాలు బాబే ఉంటాడు, బాధ్యతగా ఉంటాడు. ఏ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కాదు, అమరావతి అనే ఏఐ. ఓకేనా? ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.